హలో ఎవ్రీవన్, నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చిన్నోడి బర్త్డే కోసం మా అమ్మ నాన్న ఇద్దరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. ఫస్ట్ టైం అంటే ఇద్దరు కలిసి రావడం ఇదే ఫస్ట్ టైం. మా చిన్నోడి బర్త్డే కోసం మేము ఏం షాపింగ్ చేసాము, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నాము అనేదంతా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. మా చిన్నోడికి ఫస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం మా నాన్నతో వీడియో చేస్తున్నా. నాన్న హాయ్ చెప్పు. హాయ్. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఫస్ట్ అయితే మా నాన్న మా చిన్నోడికి ఏమేమి షాపింగ్ చేశాడో చూపిస్తాను. ఇది వచ్చేసి మా తన్మయ్య కోసం తీసుకున్నాడు. చూపినానా? నీ మనవరాల కోసం నువ్వే తీసుకున్నావు కదా, చూపి. ఎంత పడిందన్నా ఇది కాస్ట్? ఎంత పడింది చెప్పు. 1200. ఎక్కడ తీసుకున్నావు? ధర్మారం. మా చిన్నోడి డ్రెస్సులు అయితే భలే ఉన్నాయి. ఇది వచ్చేసి మా చిన్నోడి బర్త్డే డ్రెస్ అన్నమాట. బాగుందా? ఇంకొకటి కూడా తీసుకున్నాడు. ఇది కూడా మా చిన్నోడికి 2 డ్రెస్సులు. బర్త్డే బాయ్ కాబట్టి 2 డ్రెస్సులు. యాజ్ యూజువల్గా ఇందులోకి వైట్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మా నాన్న షాపింగ్ చేసుకొని మా చిన్నోడి కోసం తన్మయ్య కోసం తీసుకొని వచ్చిన గిఫ్ట్లు. తన్మయ్యకి స్కూల్లో ఫంక్షన్ ఉందంటే తన్మయ్యకి స్కూల్ యాన్యువల్ డే ఉంది, అందుకోసం తీసుకొని వచ్చినాడు. కాకపోతే తన్మయ్య స్కూల్ యాన్యువల్ డే పోస్ట్ పోన్ అయింది. యాన్యువల్ డే బర్త్డే రెండింటి కోసం అయితే వచ్చినారు, కానీ యాన్యువల్ డే అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఏనా యాన్యువల్ డే వరకు ఉంటావా ఉండవా? ఉండరు. ఏమి ఊరికి వెళ్ళాలి. ఏం పని ఉంది ఊర్లో? పొద్దు పోదంట. నాకైతే పొద్దు బాగానే పోతుంది. ఇట్లా వచ్చే పొద్దు ఇట్లా ఎప్పుడు పోతానే ఉంటది కదా. ఇవి వచ్చేసి ఇంకా మా చిన్న డ్రెస్సులు. ఇంకా మేము మా చిన్నోడికి తన్మయ్య కోసం నా కోసం కూడా వెంకటేశ్వర గార్మెంట్స్లో అయితే షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి తీసుకున్నామని అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆడవాళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఏం తీసుకుంటారా చెప్పు? చీరలు కాదు, నేను డ్రెస్సులు తీసుకున్నా. ఈ స్పూన్లు 6 పీసెస్ వచ్చాయి, 169. క్వాలిటీ కూడా బాగున్నాయి, వెయిట్ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేది ఇది పిజ్జా కటర్, 59 రూపీస్. దీని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 129 ఉంది ఎంఆర్పి, కానీ వెంకటేశ్వర గార్మెంట్లో వచ్చేసి 59 రూపీస్కి అయితే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి ఇంకా ఎంత, దీని ప్రైస్ 549, 550 రూపీస్. చూడన్నా ఎట్లుంది క్వాలిటీ? బాగుంది, వెయిట్ ఉంది కదా. అదనమాట, క్వాలిటీ బాగుంది, వెయిట్ బాగుంది, కాకపోతే కాస్ట్ కూడా బాగుంది. కాస్ట్ 550. ఏమంటావునా? క్వాలిటీ బాగుంది. ఈ 3 డ్రెస్సులు నా కోసం తీసుకున్నానా వెంకటేశ్వర గార్మెంట్లోను. ఒక డ్రెస్ అన్నా తీసినా నాకు. ఏమి పిల్లలు తీసిచ్చాకే సాగిపోయింది నాకు. ఎంత పడి ఉంటుంది ఈ డ్రెస్ చెప్పు? నాకు చిన్నప్పటి నుంచి చీరలు కానీ డ్రెస్సులు కానీ అన్ని మా నాన్ననే తీసుకుంటుంటాడు. ఈ మధ్య నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత కాస్ట్ పడి ఉంటుంది అంటే కూడా తెలియదు అని చెప్తున్నాడు. చూడండి, చెప్పనా ఎంత పడి ఉంటుంది చెప్పు? 600 లేదంటే 700 అని చెప్తున్నాడు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 399, 400 నానా. బెస్టేనా? ఫస్ట్ టైం నేను వెంకటేశ్వర గార్మెంట్స్లో డ్రెస్సులు తీసుకోవడం. ఎప్పుడు పోయినా పిల్లల కోసమే తీసుకుంటాను, నా కోసం నేనేం తీసుకోలేదు. ఈ డ్రెస్ వచ్చేసి, ఈ డ్రెస్ చెప్పు నాన్న ఎంత పడి ఉంటుంది చెప్పు? లేదు చెప్పు, గెస్ట్ చెయ్యి, చెప్పు. డ్రెస్సులు కదా తెలదు నాకు. ఏమి ఎంత ఉంటుందో నువ్వు గెస్ట్ చేయి, చెప్పు.
ఇప్పుడు డ్రెస్సులు కొనేకి ఇప్పుడు చూడు అది 600 చెప్తే నేను 400 అంటే ఈ డ్రెస్ వచ్చేసి 200 అండి. ఇది కొంచెం చూసేకి ఓల్డ్ డ్రెస్ లాగానే అనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడు 200కి ఏమొస్తాయి చెప్పండి. అందులోనూ నా సైజులో అవైలబుల్లో ఉంది. అందులోనూ ప్రతి డ్రెస్కి పాకెట్స్ అయితే వచ్చినాయి, 2 సైడ్లో పాకెట్లు ఉన్నాయి దీనికి. ఈ నేను తీసుకున్న 3 డ్రెస్సెస్కి పాకెట్స్ అయితే వచ్చినాయి. జోబిల్నా ఈ జోబిలు ఖాళీగా ఉన్నాయి నాన్న, దీంట్లోకి డబ్బులు పెట్టుకోండి. తలిపోతాడు పెట్టిపోతా ఇట్లనే అంటాడు కానీ ₹1 కూడా ఇయ్యడు. మా ఆయన ఇస్తాన్నా కూడా మా ఆయన కూడా ఇవన్నీ కొండ చేస్తాడు. ఈయన ఇయ్యడు, మా ఆయనతో కూడా ఇప్పించాడు. ఈ డ్రెస్ చెప్పు నాన్న ఎంత పడి ఉంటుంది చెప్పు. ఇప్పుడు ఆ 2 డ్రెస్సులు కాస్ట్ చూసింటావు కదా, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడి ఉంటుంది చెప్పు. 400 500 400 500. ఇది 400 పడింది. అదే 399. 400. ఈ 3 డ్రెస్సులకి కింద అయితే ఈ 3 డ్రెస్సులకి పాకెట్స్ అయితే వచ్చినాయి. దీని కింద డిజైన్ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్, బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ వచ్చింది. 3 డ్రెస్సెస్కి అయితే పాకెట్స్ అయితే వచ్చినాయి. కాస్ట్ 400. ఇంకా ఇవన్నీ మా పిల్లల కోసం తీసుకున్నవి. సరే, వెంకటేశ్వర గార్మెంట్స్లో అమ్మాయిలకి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. చూపినానా డ్రెస్ తన్మయిది? బాగుందా తన్మయిది? బాగుంది. ఎంత పడింది కాస్ట్? ఏం ఇప్పుడు డ్రెస్సులు నాకు తెలియదు, ఇక్కడ బెంగళూరు. ఇది 129, ₹130 పడింది ఇది. ఇది చూపి. బర్త్డే మా చిన్నోడిది అయితే షాపింగ్ మొత్తం మా తన్మయ్య కోసమే, ఎక్కువ షాపింగ్ మా తన్మయ్య కోసమే చేసినాం మేము. ఇంకా ఇవి వచ్చేసి లెగ్గిన్. ఇది కూడా తన్మయ్యకి నాన్న, మిక్కీ మౌస్. దీని కాస్ట్ కూడా 129. ఇది బాగుంది, నాకు అన్నిటికంటే ఇది చాలా బాగా నచ్చింది. బ్లాక్ 500, 499 ఉంది కాస్ట్. కానీ ఇదైతే బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే అన్నీ బాగున్నాయి. నాకు ఫైనల్గా ఇప్పుడు తీసుకున్న వాటన్నిటికంటేనే ఇదే ఎక్కువ బాగా నచ్చింది. ఇంకా అంతే, ఇవేనండి టీషర్ట్లు. ప్యాంట్లు చూపిస్తా తన్మయ్యకి. తన్మయ్యవి ప్యాంట్లు మాత్రం చాలా బాగున్నాయి, లెగ్గిన్స్. క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇది 120 రూపీస్ ఈ లెగ్గిన్. సేమ్ నాకు ఇవన్నీ క్వాలిటీ బాగా నచ్చినాయి. ఇది కూడా 120 రూపీస్. తన్మయ్యకి అయితే ప్రజెంట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ సైజ్. ఇది కూడా 120. ఇది కూడా తన్మయ్య కోసమే తీసుకున్నాము. చూసినారా, ఇందులో మొత్తం షాపింగ్ అంతా ఎవరిది? తన్మయ్యదే మ్యాక్సిమం ఉంది. మా చిన్నోడు షాపింగ్, మా చిన్నోడికి 1 2 తీసుకున్నా అంతేను. ఒకటి ఇప్పుడు ప్రజెంట్ వేసినాను, ఇంకొక టీషర్ట్ ఇది మా చిన్నోడిది. ఇంకా ఈవినింగ్ బర్త్డే ఫంక్షన్కి అయితే మా డాడీ తెచ్చిన డ్రెస్లో వేస్తాం. ఇవన్నీ అమెజాన్లో మా చిన్నోడి బర్త్డే రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము ఏమనేది అయితే 1 by 1 చూపిస్తాను. చాక్లెట్స్, ఇవి చాక్లెట్స్, ఇవి కూడా చాక్లెట్సే, ఇవి కూడా చాక్లెట్స్. 1 more చాక్లెట్. ఇవి వచ్చేసి హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్. ఇవి బెలూన్లు. జెమ్స్ మా చిన్నోడికి చాలా ఇష్టం. ఇవి వచ్చేసి బెలూన్స్. ఇంకా మెయిన్ ఇవి
పిల్లలు బర్త్డే ఫంక్షన్కి అయితే వస్తారు కదా, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే ఈ బ్యాగ్లు అయితే బుక్ చేసాము. చూడన్నా ఎట్లున్నాయో. నెక్స్ట్ పిల్లలకి యూస్ఫుల్గా ఉండాలని ఇవి తీసుకున్నాము. వీటి కాస్ట్ అయితే నాకు అంటే ఒకటి సెపరేట్గా అయితే ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, కానీ టోటల్ అన్నీ కలిపి 1500 అలా పడినాయి. ఇందులో ఏముందో నేను చూపిస్తాను ఒకటి శాంపుల్గా. ఒక స్కేలు, 2 పెన్సిళ్ళు, షార్ప్నరు, ఎరేజర్. అన్ని దాంట్లోనే ఇంక అంతే వచ్చినాయి మ్యాక్సిమం. ఫస్ట్ మన జున్నుకి అయితే రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేద్దాము. జున్ను కోసం కలర్ఫుల్ బ్యాగ్. నేనైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నా జున్ను కోసం, ఎందుకంటే వాళ్ళన్న బర్త్డేకి 2 రోజులు ముందుగా వచ్చింది కదా. జున్ను కోసం డ్రెస్. జున్ను బర్త్డే ఫంక్షన్ కోసం ఈ డ్రెస్లు వేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇది సింపుల్గా ఉంది కదా, ఫంక్షన్ రోజు కొంచెం గ్రాండ్గా ఫ్రాక్ అలాంటిది అయితే బెస్ట్ అని, అందుకని నేను దీంట్లో పెడుతున్నాను ప్రజెంట్. ఇంకా క్యూట్ జున్నుకి క్యూట్ బాక్స్. ఇవి ఇలా పిల్లలు ఇలా వేసుకుంటున్నా, అవి ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్లో పెట్టాలి అంతే. పిల్లలు అందరూ వస్తారు కదా, ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్లో పెట్టేసేది. ఇందులోకి ఇంకా చాక్లెట్స్ అవన్నీ యాడ్ చేయాలి. ప్రస్తుతానికి ఒక బ్యాగ్ ప్యాకింగ్ అయితే చూపిస్తానండి. అన్నీ చూపించాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి ఒకటి మాత్రమే చూపిస్తాను, అది కూడా మన జున్ను గారిదే చూపిస్తాను. ఏనా బ్యాగులు బాగున్నాయా? ఇట్లా వేసుకుంటే పిల్లలు ఇట్లా స్కూల్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు, ఇట్లా వెనక్కి ఇట్లా వేసుకొని పోవచ్చు. ఇంకా మా బాబు బర్త్డే ఫంక్షన్ కోసం అయితే చిన్నపిల్లల్లో మ్యాక్సిమం అందరూ గర్ల్సే ఉన్నారు కాబట్టి నేను ఈ క్యూట్ ప్లక్కర్స్, ఈ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ప్యాక్ చేసేద్దాం. నేను జున్నుది ఒకటే చూపిస్తున్నాను, ఇక్కడ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. ఈ క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ 2, ఒక చిన్న ప్లక్కర్. అఫ్ కోర్స్ ఇప్పుడు జున్నుకి జుట్టు లేదు, కానీ జున్నుకి జుట్టు వచ్చినాకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ అమ్మాయిలే ఉన్నారు కాబట్టి నేనైతే ఇవి క్యూట్గా ఇవే సెలెక్ట్ చేసుకున్నాను, అమ్మాయిలు కూడా యూజ్ అవుతుంది కదా. ఇంకా వీటిలోకి చాక్లెట్స్. ప్రస్తుతానికైతే ఇదేనండి మా చిన్నోడు బర్త్డే ఫంక్షన్ కోసం అయితే మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్. మరి మీకు ఎలా అనిపించినాయి? ఫైనలీ అలా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా బర్త్డే ఫంక్షన్ ఒకటే లేట్. ఏనా మనవన్ బర్త్డేకి అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాకింగ్ రెడీనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పినా? బాయ్ బాయ్.